వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. డెలివరీకి వెళ్ళినటువంటి 10 మందికి సిజరిన్ ఆపరేషన్ చేసిన తర్వాత వారికి రకరకాల ఇన్ఫెక్షన్స్ తో చాలా సీరియస్ అయిపోయి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముఖ్యంగా 10 మందిలో ఒక 5గురు ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత, ఈ 5గురు కూడా ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ 5గురిలో ఒక 3 డయాలసిస్ పైన ఉన్నారు. అంటే వాళ్ళు అనేక రకాల ఇన్ఫెక్షన్స్, తెల్ల రక్త కణాలు తగ్గిపోవడము, లంగ్స్ లో ఇన్ఫెక్షను, కిడ్నీస్ లో ఇన్ఫెక్షను, రకరకాల సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఐసీయూలో డయాలసిస్ పైన పేషెంట్స్ ఉండడం జరిగింది. సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్లినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఆసుపత్రిలో వైద్యం అందక నిలబడి డెలివరీ, ఇక్కడేమో 10 మందికి మీరు సి సెక్షన్ చేస్తే వాళ్ళు మొత్తం కూడా ఇవాళ తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండడం, ఇవాళ డయాలసిస్ మీద వెళ్లినటువంటి పరిస్థితి. ఇవాళ ఎంత, ఇంకా చివరికి వాళ్ళు చెప్తా ఉన్నారు, పిల్లలకు పాలిస్తే ఆ పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పసిపిల్లలు చికిత్స చేసుకునేటువంటి పరిస్థితి. అంటే తల్లులకు సోకినటువంటి ఇన్ఫెక్షన్ పాల రూపంలో పసిపిల్లలకు కూడా చేరి ఆ పిల్లలు కూడా ఈరోజు జాండీస్ తో రకరకాల ఇబ్బందితో నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పిల్లలు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది.